నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు. అయ్యో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే నమస్తే. సుహాస్, శివాని, సుదర్శన్ 3 ఎస్సులు. చాలా పాజిటివ్ వైబ్రేషన్. సినిమా కూడా అలా ఉందండి. థ్యాంక్ యూ సార్. అవును సుహాస్, ఏ భగవాన్ అని పెట్టారు కదా, అవును సార్. మళ్ళీ ఏ బలవంత్ అని మార్చారు ఎందుకు? అది ఆ సెన్సార్ వాళ్ళు మార్చమన్నారు సార్. అక్కడ ఓవర్సీస్లో హే భగవానే సార్, మన ఇండియాలో హే బలవంత్. సెన్సార్ అడిగానికి ఇదిగా ఉందా? ఓకే, ఏమైతే వేళ సక్సెస్ హిట్ టాక్ వింటున్నాం మనం అందరం. అదే కదా మనకు కావాల్సింది అల్టిమేట్. కానీ అవును సార్. ఇంకేంటి శివాని, ఏమైనా సినిమాలు చేస్తున్నారు? ఇది ఫస్ట్, ఇది 3వ సినిమా సార్. 3వ సినిమా. దీంతో చాలా పాపులారిటీ వచ్చింది. అవును సార్. అవును సార్. ఇప్పుడు కృష్ణ బలవంతులు ఆటాడు బయట తగిలితే యాక్సెప్ట్ చేస్తాం? లేదు సార్. లేదు చేయవా? సినిమా గారు చేసేదా? అంతే సార్. సినిమాలో చాలా కష్టాలు పెడుతుంటాడు. అవును సార్, ఎందుకంత రిస్క్ మనకి. సుదర్శన్, సార్ సుహాస్ ఆ సెట్లో హీరోలా ఉంటాడా లేకపోతే కన్ఫ్యూజన్ డిపార్ట్మెంట్ హెడ్ లాగా ఉంటాడా? డౌన్ టు ఎర్త్ ఉంటుంది సార్. డౌన్ టు ఎర్త్ డౌట్ ఎర్త్ సార్, నిజంగానే. కొంచెం ఇన్నోసెంటే సార్. ఎంతకన్నా డౌన్ ఉండదు. లేదు. ఓకే, బాగుంది. షూటింగ్లో ప్రాక్టికల్గా జరిగింది కానీ సినిమాలో మంచి డైలాగ్ కానీ చెప్పాలి, సీక్రెట్ చెప్పాలి. ముందు సుదర్శనే చెప్పాలి సార్. షూటింగ్లో సీక్రెట్ అంటే సినిమా డైలాగు లేక ఇది లేక సీక్రెట్ అంటే ఈ లోపు నెక్స్ట్ స్టోరీ సీక్రెట్ అయితే చెప్పలేము సార్. సక్సెస్ఫుల్ గా ఆడుతుంది ఆ సీక్రెట్ వల్లే, ఆ బిజినెస్ ఏంటో అని. మాది చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ సార్, అదొక్కటే చెప్పగలుగుతాను. మేము అబద్ధం చెప్పమంటలేదు, సీక్రెట్ డైలాగ్ సార్, సినిమా డైలాగ్ అది. డైలాగ్ అంత పెద్ద డైలాగ్ అంత అలవాటుగా ఎలా చెప్పామమ్మా? వెరీ గుడ్. మీరు సుహాస్ హీరో, సీక్రెట్ మా ఎదురు గురించి కాకుండా ఇతని గురించి తెలిసిన ఏంటంటే చెప్పండి. మీది చెప్పినా పర్వాలేదు. సీక్రెట్ ఏముంది, షూటింగ్ అయిపోయినాక ఖాళీ టైంలో కార్డ్స్ ఆడేవాళ్ళం సార్. పాపం తిని చాలా మంచిది సార్. జోకర్ వచ్చినా కూడా తెలియదు తనకి, ఆట అయిపోయినా కూడా తెలియదు, ఆడుతూనే ఉంటుంది. పాపం అంటే త్యాగశీలి. ఆట రాక సార్ సరిగ్గా ఇటు పట్టుకొని ఆడుతూనే ఉంటుంది సార్. అది అయిపోయి ఉంటుంది ఎప్పుడో, పాపం తెలియదు. అందరికి కలిపి 13 ముక్కలు పంచడం, నాకు తెలిసి అనుకుంటారు ప్యాకెట్, తెలియదు నాకు ఎవరన్నా. శివాని, ఆనెస్ట్గా చెప్పాలి, సుహాస్ ఎక్కువగా ఎన్ని టేకులు తిన్నాడు? లేదు సార్, మ్యాక్స్ 1-2 సార్. ఎందుకంటే మాకు అంత టైం లేదు సార్. 2-3 కెమెరాలతో షూట్ చేసేవాళ్ళం, చాలా తక్కువ డేస్లో ఫినిష్ చేసాము. సో టేకులు తినే టైం లేదు. అంటే ఎంత కావాలో అంతే తీసుకున్నాను డైరెక్టర్. అండ్ అది చాలా ఆల్మోస్ట్ 35-36 డేస్లో సినిమా మొత్తం సినిమా అయిపోయింది సార్. అవును, చాలా స్పీడ్గా చేశారు. అవునవును. ఇందులో నాకు తెలిసిన ఫ్రెండ్ కూడా చేశారు, బ్యాంక్ సురేష్ గారు. చాలా పాజిటివ్గా చెప్పేవాడు. టైటిల్ కూడా చాలా పాజిటివ్గా, ఏదో ఒక మంచి కామెడీ సినిమా చూడబోతున్నాం అన్నట్టుగానే అనిపించింది. ఈరోజు అదే రిజల్ట్, మంచి రిజల్ట్ వచ్చింది. సుదర్శన్ ఆయన కట్ చెప్పాక కూడా చేసిన సీన్ ఏది? ప్రతి సీను సార్, ప్రతి సీను సార్. ఆయనకి చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు సార్. డైరెక్టర్ మధ్యలో మనం వెబ్ సిరీస్ గా తీసేదని మరి ఇంప్రవైజేషన్ మొన్న చెప్పగలరు. ఉన్న చెప్పకపోతేనే దానికి ఇచ్చిన పేరే ఇంప్రవైజ్. క్రియేటివిటీ బాగుంది, బాగా చెప్పారు సుదర్శన్ గారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లాడ్జికి సంబంధించిన సీన్లు సార్. ఈ సీన్లు వేటితో పోల్చొచ్చు అంటారు? అంత హిలేరియస్గా ఉన్నాయి, కంటిన్యూస్. ఇది దేంతో పోల్చొచ్చు? ఒక సినిమా అనిపించింది నాకు, వెంకీ ఆ ట్రైన్ ఎపిసోడ్ అని చూసారా? తాగేసి రవితే, అది బ్రహ్మానందం గారు, వేణుమాధవ్, అది ఎంత హిలేరియస్గా ఉందో అంత ఈక్వల్గా అంతే రేంజ్లో నాకు ఇది అనిపించింది.
మరి మీకు ఎలా అనిపించింది? అంటే ఇదైతే చాలా బాగా వచ్చింది సార్, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అది ఇంకా మాస్టర్ పీస్ కదా సార్, దాంతో కంపేర్ చేస్తే కొంచెం టెన్షన్ వస్తుంది. అవునా? దాన్ని తగ్గించినట్టు అవుద్దంటారా? అలాగే సార్. దీన్ని పెంచినట్టు అవుద్దా? ఇది కూడా బాగుంది అంటే ఓకే సేఫ్ సార్. కరెక్ట్, ఇది కూడా అంత బాగుంది థ్యాంక్ యూ సార్. నాకైతే. థ్యాంక్ యూ సార్. సినిమాలో మీకు హిలేరియస్గా అనిపించిన సీన్ ఒకటి చెప్పండి. నాకైతే అంటే నాకు ఒకటి అనిపించింది. సార్ చెప్పండి, మీరు చెప్పండి. అదే సార్, ఫస్ట్ హాఫ్లో ఏంటి బిజినెస్ అని రివీల్ అయిన తర్వాత సుహాస్ నా దగ్గరకు వచ్చి ఒక మందు సీన్ ఒకటి ఉంటుంది సార్, అది థియేటర్లో బ్లాస్ట్ సార్. అవును సార్. ఎస్, నాకు అది చాలా బాగా అనిపించింది. ఏది చెప్తే అది కరెక్ట్గా ఆన్సర్ చెప్పేసి నువ్వు చదువుకోవచ్చు కదా, ఈ సినిమా ఫీల్డ్కి వచ్చాను. మరి అందరూ ఒకే సినిమా చూసాం కాబట్టి వెంటనే చెప్పేయగలిగా. చాలా ఉన్నాయి, హిలేరియస్గా ఉన్న సీన్లు చాలా ఉన్నాయి. మీది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అమ్మ. అవును సార్. మీ తాతగారి గురించి ఎందుకు తెలుసుకోలేదు? అసలు అలా అనుకోలేదు సార్, ఆయన నా ఇన్స్పిరేషన్ అనుకున్నాను, తర్వాత అర్థమైంది ఆయన తెలిసాక లోన్లీగా ఉన్నారు అని. తెలిసాక ఆ ట్విస్ట్ కూడా చాలా బాగుంది, అవును సార్. నాకు నచ్చింది. అవును సార్. ఇంటర్వ్యూ కదా అది. ఒకటే ఎక్స్ప్రెషన్ క్యారీ చేస్తారు సార్. అది చాలా బాగా నచ్చింది. అవును ఆ సార్. వేషం నేను వేసుంటే బాగుండు అనుకున్నాను, లేదు ఆయన వేస్తేనే బాగుంది. కానీ సినిమా ఎక్కడో తెలియకుండా మీ ఇన్స్పిరేషన్ ఏమో అనిపిస్తుంది సార్. ఆ డైరెక్టర్గా అదే కృష్ణ భగవాన్ ఇన్స్పిరేషన్ అని చెప్పి అని ఇన్స్పిరేషన్ తప్ప వేషం ఇవ్వచ్చు కదా, అంటే బాగా ఆడాలి సినిమా అనుకుని ఉంటాడు. లేదు సార్, హీరో పేరే మీ పేరు పెట్టారు సార్, కృష్ణ భగవాన్. కృష్ణ భగవాన్. ఇప్పుడు కృష్ణ బలవంత్. అంతే సార్, ఇక్కడ బలవంతు అక్కడ భగవాన్. థియేటర్లో US లో థియేటర్లో అదే బలవంత్. మరి బాగుంది. ఎంతకాలం ఉన్నా నాకు అది కూడా నచ్చింది. నరేష్, ఈ మధ్య నరేష్ గారు చేస్తున్న క్యారెక్టర్లు అన్నీ అంటే మంచి క్యారెక్టర్లు, ఆ మంచి క్యారెక్టర్లు ఇంకా ఆయన బాగా తన పెర్ఫార్మెన్స్ ఎలివేట్ చేస్తూ హిలేరియస్గా చేస్తున్నాడు, చాలా బాగున్నాయి. హీరోకి సుహాస్కి నరేష్ గారు చేస్తున్న వ్యాపారం తెలియకపోవడం, అది తెలియకుండా, అంటే ఆడియన్స్ తెలుసు, అది తెలియకుండా అండర్ కరెంట్గా దాన్ని నడపడం అనేది, అది కూడా ఆ డైరెక్టర్ తెలిసిన గొప్ప కామెడీ గ్రిప్ అని చెప్పాలి నా ఉద్దేశం. అవును సార్. మీరు చెప్పరు అలాగా? అవును సార్, డైరెక్టర్ చాలా టాలెంటెడ్ సార్. అలా రన్ చేయడం, దానివల్ల పని తీసుకొని రావడం అంతా ఫుల్ ఎంజాయ్ చేశాను సార్. ఇది ఎన్ని రోజులు పెట్టిందండి సినిమా చేయడానికి? 36 మొత్తం 36 రోజుల్లో అయింది సార్. 36 days. ఇది మొత్తం కాంబినేషన్స్ అన్నీ కలిపి సార్. అంటే ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నా సరే చాలా ప్లాన్డ్గా ప్రాపర్గా తీసేసాడు సార్, ఎక్కడ వేస్ట్ లేదు. నైట్ సీన్లు కూడా ఉన్నాయి అవును సార్. కదా, అవును సార్. డే అండ్ నైట్ అవును. మనకి కరెక్ట్గా షూటింగ్ డే కొత్త కాల్ షీట్ ఒకటి వచ్చింది సార్, మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 అని. కొత్త కాల్ షీట్ అప్పుడే వచ్చింది, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. అప్పుడు ఇక డే నైట్ ఒకదానికి వచ్చింది రెండు. బాగుంది. మొత్తానికి ఈరోజు థియేటర్లో ఏ బలవంత్, ఏ బలవంత్ అనే దానికి ఏమన్నా మీనింగ్ ఉందండి? అదే కృష్ణ భగవాన్ అంటే కృష్ణుడు, బలవంత్ అంటే బలవంతంగా మార్చవలసి వచ్చిందన్న పేరు? లేదు సార్, అంటే బలవంతుడు లాగా, అంటే లైక్ బలం, స్ట్రెంగ్త్ సార్. తెలియదేనమ్మా, మాకే తెలుసు, నీకు తెలియదు అనుకున్నాం, నీకు తెలిసింది. నాకు అన్ని సినిమాల కల్లా బాగా ఇష్టం సినిమా జనరల్గా సార్ ఏప్రిల్ 1 విడుదల చాలా ఇష్టం సార్, నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. అప్పుడు అక్కడే ఉండేవాళ్ళం సార్ ఆ టైంలో. అప్పుడు మా అమ్మ కడుపులో ఉన్నాను ఆ టైంలో షూటింగ్. అంటే షూటింగ్ చూడలేదు, చూడలే. ఆ టైంలో ఆ ఏరియాలో ఉండేవాడు. అదే చెప్తానండి, మిమ్మల్ని చూస్తూ పెరిగాను. ఆయనకి 60 అంటే ఏళ్ళు, మిమ్మల్ని చూస్తూ పెరిగాను. చూస్తూ కూడా పెరిగాడు కడుపులో. ఇంకా అనుకోలేదు. అయితే ఆ సినిమాలో మీరు బాగా సీరియస్ రోల్ చేశారు కదా సార్, అవును. అంత